ఏ షిప్పింగ్ యాక్సిడెంట్ జరిగినా ఫస్ట్ ప్రియారిటీ మనుషుల ప్రాణాలకు ఇస్తారు. సో నిన్న ఎంఎస్సి కంటైనర్ షిప్ 183 మీటర్స్ లాంగ్ షిప్, అది దాని మీద అరౌండ్ 650 కంటైనర్స్ ఉన్నాయి. చిన్న షిప్ కాదు, చాలా పెద్ద షిప్. అది మన కేరళలోని విజింజం పోర్ట్ నుంచి వెళ్ళి కొచ్చికి వెళ్తుంది. దారి మధ్యలో మే 24 మధ్యాహ్నము ఎమర్జెన్సీ ఉంది అని చెప్పి వాళ్ళు మెరైన్ అథారిటీస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు అనమాట, అరౌండ్ మధ్యాహ్నం 1:25కి. సో అలా ఎందుకు ఇచ్చారు అని అంటే, ఆ షిప్ లోపల ఫ్లడ్డింగ్ అయింది. ఫ్లడ్డింగ్ అంటే వాటర్ షిప్ లోపలికి రాగానే అదొక సైడ్కి వాటర్ ఎక్కువ, ఒక సైడ్కి మొత్తం వాటర్ నిండిపోతే ఆ సైడ్కి టిల్ట్ అయిపోయి ఆల్మోస్ట్ 26 degrees టిల్ట్ అయిందంట. అంటే ఒక సైడ్కి ఒరిగిపోయింది. సో షిప్ అలా ఒరిగిపోతే కంటైనర్స్ అన్నీ మీద ఉంటాయి కదా, అది స్టెబిలిటీ మొత్తం లూజ్ అయిపోయి అవి కూడా టిల్ట్ అయిపోయాయి అనమాట. ఒక స్టేజ్లో ఎలా ఉంటుందంటే ఈక్విలిబ్రియం మెయింటైన్ చేసి స్టేబుల్గా కొంచెం సేపు అలానే ఉందన్నమాట. సో ఎమర్జెన్సీ డిక్లేర్ చేయగానే ఇండియన్ నేవీ ఇంకా ఇండియన్ కోస్ట్ గార్డ్ రెస్పాండ్ అయ్యారు. సో ఇండియన్ కోస్ట్ గార్డ్ వాళ్ళ షిప్ అర్న్వేష్ అనే షిప్ దగ్గరలోకి వచ్చింది. ఇండియన్ నేవీ వాళ్ళ 2 షిప్పులు కూడా అక్కడికి చేరుకున్నాయి. రాత్రి 7:30కి ఐఎన్ఎస్ సుజాత, రాత్రి 8:30 వరకు ఐఎన్ఎస్ సమర్థ్ వచ్చాయన్నమాట. కాకపోతే ఏంటంటే ఆ నైట్ టైం 40 knots స్పీడ్ తోటి విండ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. చాలా గాలి ప్లస్ ఆ కంటైనర్స్ కొన్ని నీళ్ళలో పడిపోవడము, దాని డెబ్రీస్ అంటారు అనమాట, కొంచెం చెత్త అవన్నీ ఉంటాయి చూడండి, అవన్నీ నీళ్ళలో ఉండేసరికి రాత్రిపూట రెస్క్యూ ఆపరేషన్ కష్టమైపోయింది. కాకపోతే వాళ్ళ నేవీ షిప్స్ కన్నా ముందే ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ వచ్చి షిప్లో ఉన్న మొత్తం 24 మెంబర్స్ ఉంటే అందులో 21 మెంబర్స్ని కాపాడిన్లు అనమాట. ఈ మొత్తం 24 మెంబర్స్లో 3 మాత్రం షిప్లో ఉన్నారు ఆ టైంకి. షిప్ క్యాప్టెన్, చీఫ్ ఇంజనీర్, సెకండ్ ఇంజనీర్, వాళ్ళు 3 షిప్లో ఉన్నారు. ఏంటంటే అప్పుడప్పుడు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉన్నా కానీ ఇంకేమైనా పాసిబిలిటీ ఉంటే కాపాడడానికి ప్రయత్నిస్తారనమాట. అందుకని ఆ 3 అందులోనే ఉన్నారు. ఆ షిప్ని మళ్ళీ స్టేబుల్ కండిషన్కి తీసుకురావడానికి ఏమైనా ప్రయత్నిస్తారేమో అన్న ఉద్దేశంతో వాళ్ళని అందులో ఉంచారు. కాకపోతే రాత్రి ఇండియన్ నేవీ షిప్స్కే కష్టమైపోయింది అంటే దగ్గరకు వచ్చి కాపాడడానికి జనాలని. సో ఆలోపు ఇండియన్ కోస్ట్ గార్డ్ వాళ్ళు వచ్చి 21 మెంబర్స్ని కాపాడేందులో ఇండియన్ కోస్ట్ గార్డ్ అర్న్వేష్ షిప్పే కాకుండా ఇంకో మెర్చెంట్ నేవీ షిప్ కూడా మనుషుల్ని కాపాడి తర్వాత వాళ్ళు ఆ షిప్ తోటి, ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ తోటి దగ్గరలో ఉన్న కొచ్చి పోర్ట్కి వాళ్ళు రీచ్ అయిపోయారు. 21 మంది అయితే సేఫ్. సో మిగిలిన 3 రాత్రంతా కష్టపడ్డారు ఏదో ఒక విధంగా. కాకపోతే పొద్దున కల్లా చాలా డేంజర్ కండిషన్ వచ్చింది. షిప్ ఎప్పుడైనా మునిగిపోవచ్చు అన్న స్టేజ్కి వచ్చి వాళ్ళ 3 ప్రాణాలు ఇంపార్టెంట్ కాబట్టి మళ్ళీ వెదర్ నార్మల్ అయినప్పుడు ఇండియన్ నేవీ వాళ్ళ షిప్ సుజాత దగ్గరికి వచ్చి వాళ్ళ 3 కూడా రెస్క్యూ చేసింది అనమాట. సో పొద్దున మొత్తం 24 మెంబర్స్ రెస్క్యూ అయినట్టు. 24లో ఒక క్యాప్టెన్ రష్యన్, 20 మెంబర్స్ ఏమో ఫిలిపినోస్, 2 యుక్రెయిన్, 1 జార్జియన్. సో అందరూ సేఫ్ అనమాట. సో ప్రాబ్లం ఏమైంది, దాని తర్వాత ఫ్లడ్డింగ్ ఎక్కువైపోయి అది ఆల్రెడీ టిల్ట్ అయి ఉంది కాబట్టి ఇంకొంచెం సేపటికి మొత్తం టిల్ట్ అయిపోయి మునిగిపోయింది. ఈరోజు పొద్దున సండే 25th మే అది మొత్తం మునిగిపోయింది అనమాట. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఆ 640 కంటైనర్స్ అని అంటున్నారు. అందులో 13 కంటైనర్స్ హజార్డియస్ మెటీరియల్ ఉందన్నమాట. అందులో ఇంకా 12 కంటైనర్స్లో కాల్షియం కార్బైడ్ అన్న కెమికల్ ఉంది. సో ఈ హజార్డియస్ మెటీరియల్ ఉంటే అవి తేలుకుంటూ లేదంటే కోస్టల్ ఏరియాస్కి వచ్చిందనుకో కొంచెం ప్రమాదం అనమాట. సో అందుకే కేరళ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఏం మెన్షన్ చేసిందంటే, వాళ్ళు ప్రాబబిలిటీ మ్యాప్ ఒకటి రిలీజ్ చేసి హై రిస్క్ జోన్ కింద దగ్గరలో ఉన్న ఎర్నాకుళం కోస్ట్ని ఇంకా అలీపూజా కోస్ట్ని డిక్లేర్ చేశారు. మీడియం రిస్క్ ఏరియాస్ కింద తిరువనంతపురం ఇంకా కొల్లం పోర్ట్ని డిక్లేర్ చేశారనమాట. సో ఎవరైనా టూరిస్టులు కానీ కోస్టల్ ఏరియాస్లో ఆ దగ్గరలో ఉన్న వాళ్ళు, ఫిషర్మెన్ ఉంటారు కదా, వీళ్ళందరూ కనుక ఏమైనా మీకు ఆయిల్ స్పిల్ లాంటిది కనిపిస్తే 112 నెంబర్కి కాల్ చేయాలి. లేదంటే ఏదైనా డెబ్రీస్ కానీ కంటైనర్స్ కానీ కనిపిస్తే 200 మీటర్స్ దూరంలోనే ఉండండి అన్న ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళకి ఇచ్చిండ్రు. ఆ షిప్లో ఉన్న క్రూ మెంబర్స్ ప్రాణాలతో బయటపడ్డ తర్వాత ఇండియన్ కోస్ట్ గార్డ్కి, ఇండియన్ నేవీకి థ్యాంక్స్ చెప్తూ వీడియో రిలీజ్ చేశారనమాట. చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఎన్విరాన్మెంట్కి కొంచెం నష్టం కలిగే ఛాన్స్ ఉన్నా కానీ మనుషుల ప్రాణాలు అయితే ఉన్నాయి కాబట్టి హ్యాపీ. ఈ షిప్ 28 years old, 1997లో కన్స్ట్రక్షన్ అయిన షిప్ అనమాట. మన కార్లు కానీ ఏ వెహికల్స్ అయినా కానీ ప్రతి దానికి ఒక లైఫ్ అనేది ఉంటుంది. షిప్పింగ్లో ఏంటంటే వీళ్ళు అన్ని సర్వేలు అవన్నీ చేయించుకొని ఎంత పాత షిప్నైనా ఏదో విధంగా నడిపించాలి అన్న దాంతో అప్పుడప్పుడు కొంచెం సేఫ్టీని పక్కన పెట్టిండలేమో. నిజంగా అంత ఓల్డ్ షిప్స్ని ఇట్లాంటి ట్రేడ్లో నడపడం అంత సేఫ్ కాదు. ఆ షిప్లో ఉన్న క్రూ ఫస్ట్ తప్పించుకోవడానికి లైఫ్ రాఫ్ట్ని యూజ్ చేసింది అనమాట. ఏ మెర్చెంట్ నేవీ షిప్లో అయినా ప్రతి సాటర్డే మేము ఎమర్జెన్సీ ప్రిపేర్నెస్ కోసం కొన్ని డ్రిల్స్ చేస్తామన్నమాట. అంటే అబాండెంట్ షిప్ డ్రిల్ ఎలా చేయాలంటే, ఒకవేళ ఏదైనా ఆపద ఉంటే మేము ఈ షిప్ నుంచి తప్పించుకొని లైఫ్ బోట్ కానీ లైఫ్ రాఫ్ట్ తోటి ఎలా
బయటపడాలి అన్ని ప్రాక్టీస్ చేస్తామన్నమాట. ఇప్పుడు ఈ కంటైనర్ షిప్ మునిగింది అంటే జస్ట్ కంటైనర్స్లో ఉన్న హజార్డియస్ మెటీరియల్ తోటే ప్రాబ్లం కాదు ఎన్విరాన్మెంట్కి. షిప్ నడవడానికి యూజ్ చేయాల్సిన హెవీ ఫ్యూయల్ ఆయిల్, లో సల్ఫర్ ఫ్యూయల్ ఆయిల్, డీజిల్ ఆయిల్ ఏదైతే ట్యాంకుల్లో ఉంటుందో అవి కూడా లీక్ అయిపోతే పొల్యూషన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అందుకోసమే ఇండియన్ కోస్ట్ గార్డ్ వల్ల సాక్ష్యం అనే షిప్ ఒకటి దగ్గరలోనే ఏదైనా ఆయిల్ స్పిల్ కానీ ఏదైనా అవుతే మొత్తం మానిటర్ చేయడానికి, దానికి రెస్పాండ్ అవ్వడానికి అక్కడ ఒక షిప్ని వాళ్ళు పెట్టారు. ఇంకా ఎయిర్ క్రాఫ్ట్ కూడా పెట్టారనమాట, అది సర్వేలెన్స్ ఇంకా అసెస్మెంట్ చేయడానికి. ఇట్లాంటి ఏదైనా ఎమర్జెన్సీ జరిగి షిప్ మునిగిపోతే తప్పు ఎవరితో దాని గురించి మొత్తం మెరైన్ ఇన్వెస్టిగేషన్ అని ఒకటి చేసి దాని తర్వాత ఒక రిపోర్ట్ ప్రొడ్యూస్ చేస్తారు. ప్రతి దానికి ఇన్సూరెన్స్ ఉంటుంది. షిప్ టోటల్లీ లాస్ట్ కాబట్టి షిప్కి సంబంధించిన దానికి ఇన్సూరెన్స్ ఉంటుంది. తర్వాత కంటైనర్స్ లోపల ఉన్న ప్రోడక్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా నష్టం వాటిల్లకుండా అది కూడా ఇన్సూరెన్స్లో కవర్ అయ్యే ఉంటుంది. ఏదైతే ఎన్విరాన్మెంట్కి డ్యామేజ్ అవుతుందో మన ఇండియాకి మన కోస్టల్ లైఫ్కి ఏదైనా డ్యామేజ్ అవుతే దాన్ని కూడా కంపెన్సేట్ చేయడానికి అన్నీ కవర్ అవుతాయి అన్నమాట. సో అన్నీ కవర్ అవ్వడానికి ఆ కంపెనీ వాళ్ళు ఆల్రెడీ ఇన్సూరెన్స్లు తీసుకునే ఉంటారు. హోప్ఫుల్లీ ఎంత డ్యామేజ్ అయినా కానీ అవన్నీ డబ్బులు మనం రాబట్టుకొని ఏదైనా డ్యామేజ్ జరిగినా కానీ మళ్ళీ మన వాళ్ళు అందరూ నార్మల్ స్టేజ్కి రావడానికి ప్రయత్నించాలి. సో షిప్లో ఏ ఇండియన్ లేరు. ఆ షిప్ రిజిస్టర్ అయిన ఫ్లాగ్ కూడా లైబీరియన్ ఫ్లాగ్. ఎంఎస్సి అన్న కంపెనీ కూడా ఇండియాకి రిలేటెడ్ కంపెనీ కాదు. కాకపోతే ఈ డ్యామేజ్ జరిగింది, మునిగిపోయింది, ఎన్విరాన్మెంట్కి ఎక్కువ డ్యామేజ్ కలిగే ఛాన్స్ ఉన్నదంటే మన ఇండియా, అది కోస్టల్ లైన్ ఆఫ్ కేరళకే కాబట్టి కొంచెం జాగ్రత్త పడితే బాగుంటుంది. ఇప్పుడు మీరు చూస్తుంది మా షిప్లో ఇట్లా లైఫ్ బోట్ కరెక్ట్ పనిచేస్తుందా, ఇంజన్ స్టార్ట్ అవుతుందా, స్టీరింగ్ కరెక్ట్ వర్క్ చేస్తుందా అన్నది ప్రతి వీక్ చెక్ చేస్తాము. ప్లస్ అందరికీ ట్రైనింగ్ ఇస్తాం అన్నమాట. ట్రైనింగ్ ఎందుకు ఇవ్వాలి అని అంటే కరెక్ట్గా ఎమర్జెన్సీ వచ్చిన టైంకి చాలా టెన్షన్లో ఉంటాం. మనం ఏం చేస్తున్నామో మనకే గుర్తుండదు. ఇట్లా ట్రైనింగ్ రెగ్యులర్గా చేసామనుకో ప్రతి ఒక్కరి మైండ్లో ఎవరి డ్యూటీస్ ఏంటో, ఎమర్జెన్సీస్లో ఏం చేయాలో అన్నది కొంచెమైనా గుర్తుండి వాళ్ళు కరెక్ట్ వేలో ఇంప్లిమెంట్ చేస్తారు. ఆపదలో ఉన్నప్పుడు లైఫ్ బోట్ని కానీ లైఫ్ రాఫ్ట్ని కానీ కింద దించడానికి కరెక్ట్ టైంలో రెస్పాండ్ కావాలి. కొంచెం లేట్ అయినా ప్రాణాలు పోయే ఛాన్స్ ఉంటుంది. ఇది జస్ట్ షిప్పింగ్ ఫీల్డ్లోనే కాదు, మన లైఫ్లో కూడా బయట కూడా ఎటువంటి ఎమర్జెన్సీస్ జరిగినా ఒక మనిషి ప్రాణాలు పోతున్నప్పుడు కనీసం ఒక మనిషికి సిపిఆర్ ఎట్లా ఇవ్వాలన్న విషయం అయినా తెలిసి ఉండాలి. నాకు ఎన్నో షిప్పింగ్కి రిలేటెడ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఉంది. మీరు కనుక ఎంకరేజ్ చేస్తే తప్పకుండా లాంగ్ వీడియోస్ రెగ్యులర్గా చేస్తూ ఉంటాను. నార్మల్గా మెర్చెంట్ నేవీ అంటే మస్తు డబ్బులు వస్తాయి, మీ లైఫ్ ఏంది బిందాస్ అని చాలామంది అనుకుంటారు. బయట కనిపించేది ఒకలా ఉన్నా కానీ లోపల తెలియని భయాలు, ఎన్నో రహస్యాలతో కూడుకున్నది ఈ మెర్చెంట్ నేవీ. అలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ అందరి ముందు నేను తీసుకొస్తా. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మెర్చెంట్ నేవీకి, షిప్పింగ్కి రిలేటెడ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ రాజ్ అద్వితి.